ఓకే సార్. సో ఫ్రీ అయినాను ఇప్పుడే. సార్ బీటీసీ ఎంత వరకు డౌన్ లో పోవచ్చు సార్? బీటీసీ పబ్లిక్ అంచనా ఏంటంటే 50,000 అవుతుందని చెప్తున్నారు. 50,000 యూజిటీ. కానీ అది ఎంతవరకు 100% కరెక్ట్ కాదు అని నా అంచనా. అంటే ఇప్పుడు వాళ్ళ చెప్పి కూడా సార్ వారం రోజులు అవుతుంది. ఈ వీక్ లో 50,000 వరకు పోతుందని చెప్పినారు సార్. ఏం చెప్పాలంటే అంటే నాకు తెలిసిన సమాచారం. 50 రోజులు ఇప్పుడు వారం అయిపోయింది. అవును సార్. కానీ మరి పోలేదు. 1,1,500 రూపాయలు, $1,000 $1,500 ఇంతే అటు ఇటు అవుతుంది తప్ప ఇప్పటి వరకు అది మరి కనీసం 5,000 కూడా ఇట్లా 5 ఫ్లక్చువేషన్ జరగలేదు. రాజేష్ సార్, మీ వాయిస్ కట్ అయింది సార్. రాజేష్ సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. నాగప్రసాద్ సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఫోన్ వచ్చిందో ఏమో సార్ రాజేష్ సార్కి. అవును సార్, అందుకోసమే వాయిస్ కట్ అయింది. లెఫ్ట్ అయిపోయింది సార్, వెళ్ళిపోయిండు. లెఫ్ట్ అయిపోయినాడు సార్. వచ్చాలండి సార్. Yes, sir. Good morning, everyone. Yes, sir. సార్ అన్నట్టు బీటీసీ అసలు బరాబర్ ఏర్పడతలేదు. ఇంతకుముందు వెళ్ళేది సార్ యాక్చువల్లీ 50 దాకా, బట్ ఇంకెళ్ళలేదు. అండ్ చాలా తక్కువగా వెళ్తలేదు, చాలా ఎక్కువగా వెళ్తలేదు. ఆ మిడిల్లో స్టక్ అయినట్టు ఆగుతున్నది. బయట జనాలు ఇంకా బయర్స్ అనేది ఎంట్రీ కాలేరు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా మార్కెట్ అనేది బరాబర్ ఇంకా స్టేబుల్గా రాలేదు అనమాట. ఏదో పెద్ద పెద్ద తిమింగళాలు వచ్చి బై చేస్తారు, మళ్ళీ సెల్ చేస్తారు. అలానే ఒక మనీ ఫ్లో లాంటివి జరుగుతున్నాయి. సక్రమంగా జరిగే విధానంలో జరుగుతలేదు ట్రేడింగ్ అనేది, మార్కెటింగ్. సో రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ వర్క్ అదే వాళ్ళ వర్క్. ఇక రెగ్యులర్గా చేసుకోకపోతే వాళ్ళకి వర్క్ ఏమి ఉండదు కదా. మనం అంటే ఒక పని చేసుకొని ఉంటాం, కానీ వాళ్ళ ఏంటంటే 24 hours ముంగర కూర్చుండి వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది పైకి వెళ్ళింది, ఏది కిందికి వెళ్ళింది అనేది. మార్కెట్ అనేది స్పెసిఫికేషన్ బరాబర్ లేదు. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? ఎవరైనా చెప్పండి. క్లియర్ అండి. బీటీసీ 30,000 వెళ్ళిపోతుంది సార్. సారీ, బీటీసీ 36,000 వెళ్ళిపోతుంది. 36 లక్షలకు వస్తుందని చెప్తున్నారు. 36 లక్షలా? 30 లేదు, 50 అన్నారు సార్. 50 అంటున్నాడు. అది 36 అంటే నాకు మీరే చెప్తారు ఫస్ట్ టైం. మరి లేదు సార్, నాకు ఈ రోజే న్యూస్ వచ్చింది, అందుకోసం అడుగుతున్నాను. ఓ మై గాడ్, 36. I think 2023
అంటే పెద్ద స్కామ్ అవుతుంది ఇక. సార్ మళ్ళీ విషయం అయితే అది ఎలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది సార్. ఓకే ఓకే. అదే అంటే ఇప్పుడు ఈ వరల్డ్ రికార్డ్ అనమాట, ఇక 2026 36 రాలని ఇక రికార్డు. అదే సార్. తినాలంటే చూద్దాం సార్ మరి. మనం అవుతుందా లేకపోతే అక్కడి నుంచి అప్పు అవుతుందా అనేది తెలియదు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైనా వీడియోలో ఏమన్నా వచ్చింది సార్, మన ఏమన్నా పెండింగ్ అట్లే ఉన్నాయా టీవీఎస్ మెటే గురించి ఏమన్నా అప్డేట్? దాని అయితే ఏం రాలేదు సార్, ఇట్లే ఉండదు. ఇప్పుడు తెచ్చినట్టే ఉండదు. అంతే ఉన్నాయా? ఇప్పుడు సీడీ ఫండింగ్ లో మాత్రం ఓకే ఓకే. ఇచ్చాలేమో 10 days 15 days అట్లా వస్తా ఉంది. సీడ్ ఫండింగ్, ఓకే. అంటే సీడ్ ఫండింగ్ లో వర్క్ నడుస్తుంది. సీడ్ ఫండింగ్ లో వర్క్ నడుస్తుంది కాబట్టి మాకు అట్లా పాత ఉన్న వాళ్ళకు ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళకి విడ్డలు అవుతున్నాయి. బట్ ఫార్మింగ్ లో మాత్రం ఎవరు చేయడం లేదు వాడికి. సో అవి అట్లనే ఉన్నాయి అక్కడ. వాళ్ళకి కొద్దిగా వస్తున్నాయి సార్ అవి కూడా. 0.1 కాల 0.1 ఓకే. వస్తున్నాయండి. అది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది. వైఎస్ఆర్ నుంచి తెలుస్తుంది. మాకైతే రాలేదు మరి ఇంతవరకు అయితే. ఫార్మింగ్ రాలేదు అండ్ సీడ్ ఫండింగ్ రాలేదు. ఓకే ఓకే. ఓకే సార్. రాజేష్ సార్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, ఐ థింక్. నమస్తే సార్. 34 మందికి నమస్తే సార్. రాజమల్ల వెంకటేష్ సార్ నమస్తే. 5 నిమిషాలు మీ షేరింగ్ ఉంటే బాగుంటది సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నేను లైన్లో లేను, ఎందుకంటే వేరే కాల్ వచ్చింది. ఆ కాల్ అటెండ్ చేస్తే ఇది వాయిస్ పోయిందనమాట. ఇప్పుడు వస్తుందా సార్ నా వాయిస్? సార్. వాయిస్ క్లియర్ సార్, వాయిస్ క్లియర్. ఓకే సార్. అదే వేరే కాల్ వచ్చింది సార్, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో అటు కాల్ అటెండ్ చేస్తే ఇది ఇటు వాయిస్ అంటే మీటింగ్ క్లిక్లో లెఫ్ట్ అయింది. సో అనిల్ గోదావరి సార్, వెల్కమ్ సార్. బాగున్నారా? చాలా రోజుల తర్వాత కాదు, మేబీ సంవత్సరం తర్వాత వచ్చినట్టున్నారు మీరు. సంవత్సరం అయిపోయింది దగ్గర దగ్గర మిమ్మల్ని ఏదో మాట్లాడి కూడా. అనిల్ సార్, అనిల్ గోదావరి కని. నమస్తే సార్, బాగున్నారా? ఒకసారి కాల్ చేయండి సార్. చాలా సంవత్సరం ఎక్కువైపోయింది వీరితో మాట్లాడి. సో చెప్పండి సార్, ఎలా ఏంటి విషయాలు? ఏం మాట్లాడదాం ఈరోజు? నచ్చినాయి సార్. నమస్తే సార్. మాట్లాడండి ఆకా సార్, మాట్లాడు. అక్క సార్, వెల్కమ్. మాట్లాడండి సార్ మీరు. ఓకే. సో ఏంటంటే సార్ వీడియోలో ఏమన్నా నచ్చినాయి సార్ రాజేష్ సార్? అండ్ సీడ్ ఫండింగ్ అండ్ ఫార్మింగ్ ఏమన్నా నిన్న మొన్న నచ్చినాయి నాకు. ఇది ఫార్మింగ్ సేల్ అవుట్. వావ్, గ్రేట్. వస్తున్నాయి సార్, అవి ఆగిలేదు కదా. మరి రాలేదు సార్. ఎప్పుడు పెట్టారు? అసలు మైతే అసలు ఎప్పుడు పెట్టారు? నేను 2 నెలలు ఇంకా రాలేదు. ఇంకా 2 నెలలు ఇంకా రాలేదా? 2 నెలల నుంచి రాకపోవడం లేదు సార్, అట్లే లేదు. అంత మరి అంత ఓవర్ లేదు లే సార్. నేను డేట్ కూడా రాసుకున్నా సార్ నేను. చూడండి, మీకు నేను స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్. ఓకే, ఒకటి చూపిస్తాను మీకు. ఎందుకంటే నిన్న మీరు లేరు మీటింగ్ లో అనుకుంటాను, అవునా? నిన్న మీటింగ్ లో ఉన్నారా మీరు? నిన్న మీటింగ్ లో లేరు, అవునా? నో సార్, నో సార్.
ఉంటే ఇగో ఇది 1 డే ఇగో ఏముంది చూడండి ఒకసారి, కనబడుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఫస్ట్ చెప్పండి, ఓకే స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. అయితే చూడండి ఇక్కడ ఎప్పుడు వచ్చింది ఇది, మీరే చూడండి. ఇది ఫార్మింగ్ సార్ ఇది? ఓకే ఫార్మింగ్. ఓకే 26 to ఓకే ఎప్పుడు ఓకే. పెట్టినాయి సార్ ఇది? ఎప్పుడు పెట్టినాయి విత్డ్రా ఎప్పుడు పెట్టారు? ఇది నాకు తెలిసి సార్ గుర్తులేదు, నాకు డేట్ అయితే నేను రాసుకోలేదు మీ అందరిలాగా, ఎందుకంటే నేను డేట్ రాయలేదు. సుమారు 10 రోజుల 15 రోజుల గ్రేట్. సుమారు వచ్చేసి సార్ 20 రోజులు ఏబో అయింది. అదే సార్ రాజేష్ సార్, నేను ఒకసారి 2వ తారీఖు పెట్టిన కాడి నుంచి రాలేదు సార్, నాకు కూడా 2వ తారీఖు నుంచి నాకు రాలేదు సార్. బిఎంబి స్మార్ట్ చైన్ లాగా బిఎంబిది మనం కట్ అవుతుంది కదా, అలాగే వెళ్తే మనకి ఏర్పడుతుంది మనకు కట్ అయింది. మీరు ఇది ఎప్పుడు పెట్టిర్రా, మరి దాని గ్యాస్ ఫీజు ఎంత కట్ అయింది, ఏం కథ మొత్తం ఏర్పడుతుంది. అది దగ్గర సార్ నాకు తెలిసి 20 రోజులు ఏబో అయిపోయింది సార్. అదే సార్ నాది కూడా 2వ తారీఖు అంటే వాళ్ళకి 25 రోజులు అయింది. అవునవును 25 రోజులు మరి రావాలా, వస్తే సార్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొన్న ఒకరికి 50 పెట్టింది వచ్చింది సార్, $50 పెట్టింది వచ్చింది. ఇంకా విచిత్రం చెప్పమంటారా, నా కొలిగ్ ఒక ఆయనకి $50 పెట్టింది 15 లెక్కన వచ్చింది, 0.15 లెక్కన. 0.15 లెక్క అంటే అర్థం కాలేదు నాకు, చెప్పండి. అర్థం కాలేదు. 0.15 లెక్కన, మన 0.10 కదా మన అందరం విత్డ్రా పెట్టింది. అవును, ఆయన 0.15 లెక్కన 2 నెలల నాడు పెట్టాడు, అంటే దాదాపు 60 రోజుల క్రితం. సో అంటే అతను పెట్టి మర్చిపోయాడు, అది వచ్చేసింది. వెరీ గుడ్. అది నిన్న ఒంగోలు మా షాప్ కి వచ్చాడు ఆయన, నిన్న ఒంగోలు మా షాప్ కి వచ్చాడు ఆయన. సీన్ ఇట్లా పెట్టాను రాలేదని చెప్పి ఓపెన్ చేసి వస్తే అప్పుడే వచ్చినాయి. చూసారా, నేను అందుకే అంటున్నా సార్, ఈ మధ్యన $50 వరకు పెట్టిన వాళ్ళే కూడా వచ్చినాయి. వస్తాయి సార్, స్టార్ట్ వస్తుంది సార్. సార్ నేను 22/12 పెట్టాను సార్ 0.15 ఒక అకౌంట్, అది మార్చుకోవడానికి అవకాశం లేదు, విత్డ్రా కూడా రాలేదు. అవును సార్, 22/12 అంటే వాళ్ళకి ఎన్నాళ్ళు సార్, 2 నెలలు పైన. ఆయనలాగా 60 రోజుల క్రితం పెట్టింది అవి. ఆయనకు వచ్చిందని నా దాంట్లో అకౌంట్ లో చూసుకున్నా, ఒకవేళ నాకు వచ్చిందేమోనని. నాకు రాలా. మీరు అన్నట్టుగా నిజంగానే రావాలి మరి, ఇప్పటి వరకు ఆ లెక్క ప్రకారం చూస్తే. కానీ మరి ఇంకా ఆయనకి $50 వచ్చింది, నాకు $10 రాలా. చూడండి, నేను కూడా పెట్టాను సార్ 0.15 ఇంతవరకు రాలేదు సార్. అచ్చా వస్తే సార్ 2 నెలలు అవుతుంది సార్ పెట్టి. అచ్చా వస్తే సార్, వస్తుంది. సమస్య ఏమవుతుందంటే ఇంత లేట్ అయినందువల్ల మళ్ళీ ఆ అకౌంట్ లో 100 పెట్టే అవకాశం ప్రతి అకౌంట్ కి వచ్చి ఉన్నాయి. ఇవి వస్తేనే కదా మళ్ళీ 100 ఫార్మింగ్ చేసుకునేది, విత్డ్రా పెట్టుకునేది. అవును సార్ కరెక్ట్, లేట్ అవుతుంది, దీనివల్ల చాలా లేట్ అయిపోతుంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు 200 రెడీగా ఉంది, అది మళ్ళీ ఇప్పుడు లోపల ఫార్మింగ్ ఇచ్చుకున్నాడు అనుకోండి, ఇదివరకట్లాగా బయటికి రావాల్సిన పని లేదు, హ్యాపీగా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక దాంట్లో 4,000 ఉన్నాయి, ఏం చేసుకొని 4,000 అవి మళ్ళీ విత్డ్రా ఎట్టాగు ఇప్పుడు తీసుకునే రోజులు కాదు. వాటిని మళ్ళీ రీఫార్మింగ్ అన్నా చేసుకుంటే 4,000 కాస్త 8,000 అవుద్ది. అవును సార్, మనకి అట్లా వాడు మనకి రీఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు, విత్డ్రా ఇవ్వటం లేదు, ఇప్పుడు అమ్ముకునే అవకాశం లేదు. కాబట్టి రీఫార్మింగ్ అన్నా చేసుకుంటే డబల్ అవుద్ది కదా, ఆ చాయిస్ కూడా మనకి అవకాశం మనకి దక్కకుండా జరిగిపోతా ఉంది. అందువల్ల రేపు మన ఇన్వెస్ట్మెంట్ అనేది వేకెంట్ గా ఆడ ఉంది, వేస్ట్ గా ఆడ నిలబడిపోతుంది. అవును సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి పెండింగ్ పడుతుంది సార్. మన కంపెనీ నేను అదే ప్రాసెస్ ఉన్నా ఇప్పుడు. సార్ ఒకసారి అవును కరెక్ట్ మీరు అన్నది. ఇక్కడ ఒకటిసారి చూడండి, నాకు అర్థం కాలేదు. ఇది ఒకటి స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి మీరు. నాకు అర్థం కాదు, నేను అడుగుతున్నాను, మీకు ఏమన్నా ఐడియా వస్తుందా అనేది. ఇది ఒకటి, ఇది కూడా యాక్చువల్లీ యూజిటీ. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పైన డీటెయిల్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇది మార్కెట్ క్యాప్ అంటే ఎంత అన్నట్టు, ఇది 20,031 అన్నట్టు సార్. ఇది ఇట్లా కే అంటే 20.3K 31K అంటే 20K అంటే ఐ థింక్ 1,000 అనుకుంటా, 1,000 సార్ ఇది. అచ్చా 20,000 అంటే 31,000 అంటామా? కాదు
20,000 20.31 అంటే దాన్ని ఎట్లా తీసుకుంటామని. సర్క్యులేట్ సప్లై 1 బిలియన్, మ్యాక్సిమం సప్లై 1 బిలియన్. ఓకే ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే ఓకే ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది అర్థమైంది. ఓకే ఓకే, సో ఇదన్నమాట. ఓకే, రైట్ 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 రైట్. సో హోల్డర్, టాప్ 10 హోల్డర్ ఇంత ఉందన్నట్ట. 25% 1/4. ఓకే ఓకే ఓకే. వాట్ ఈస్ ద సెక్యూరిటీ చెక్? సెక్యూరిటీ చెక్ లో ఏముంది? రిస్క్ 0, వార్నింగ్ 0. ఓకే. సో ఇది మొన్న చాలా పైకి వెళ్ళింది, వచ్చింది. ఇప్పుడు 26 తారీఖు నాడు 2వ నెల 20 తారీఖు డేట్ ఏంటి? 26 నిన్ననే. మొన్న సార్, మొన్న ఇది చాలా హైకి వెళ్ళింది. సో నిన్న మొత్తం రెడ్ కలర్ ఉండే, చాలా తగ్గిపోయింది, చాలా తగ్గింది అనమాట నిన్న. బట్ నేను కొందామనే సమయానికి నేను ఎందుకో ఏదో మాటలు పడి మర్చిపోయాను దీన్ని. అవును సార్, అట్లా మర్చిపోకుండా కొనాలనుకున్నది ఫిక్స్ చేస్తారు కదా మీరు దాంట్లో. అవును, అలా అంటే సార్ అది ఎట్లా అంటే అన్ని ఎక్స్చేంజ్లలో ఉండదు అట్లా. అట్లా అన్నాడు సార్, అన్ని ఎక్స్చేంజ్లలో ఉండదు అనమాట. ఈ ఎక్స్చేంజ్ లో కూడా లేనట్టుగా కనబడుతుంది నాకు. నేను అదే చూస్తున్నాను అనమాట. నేను కూడా అలాగే ఈ ఎక్స్చేంజ్ లో కూడా లేదు సార్. ఇది ఏంటంటే ఇది బిట్గెట్, ఇది బిట్గెట్ వ్యాలెట్ సార్. ఇది బిట్గెట్ అనే వ్యాలెట్. మొన్న మీ ఎదురుగా పెట్టాను కదా సార్ బైనాన్స్ లో, ఏది పెప్పే, అది సేల్ అయింది సార్. అది సేల్ అయింది ఎందుకంటే అది $3 ఫైదాతో. కానీ ఒకటి మనం తప్పని చేయని చెప్పాను సార్ అక్కడ రోజు. అది 450 పెడితే అది అక్కడ నాకు $63 రావాలంటే $13 ప్లస్ అవుతుండే. కానీ అసలు నిజంగానే అది పెట్టి తీసేసాను నేను. నాకు వద్దు, ఎందుకులే ఫైదా అని చెప్పేసి మళ్ళీ మార్చేశాను. కానీ తెల్లారి ఏమైందో తెలుసా సార్, నేను పెడతా అన్న ఆ ప్రైజ్కి వెళ్ళొచ్చింది సార్ మన బ్యాట్. అంటే $13 ఎంత అవుతుంది? $13 అంటే ఒక $50 మనము $13 ఎర్న్ చేసుకునే వాళ్ళం సార్. $13 మనము సంపాదించుకునే వాళ్ళం ఆ రోజు. ఇప్పుడు అనుకోకుండా నా బ్యాడ్ లాగా ఏంటో తెలియదు. ఒకసారి మనం మాట్లాడుతూ దాన్ని మనము నేను అంటే మనం అంటే మీరందరిగా నేను మర్చిపోతున్నాను. చూడండి, ఇది పెప్పే ఆ రోజు సార్. చూడండి, ఇది మీకు క్యాండిల్ చూపిస్తాను, మీకు అర్థమవుద్ది అవునా కాదా అనేది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూపిస్తాను మీకు. చూడండి అక్కడ ఈ యొక్క 3 రోజుల ముందు సార్, 2 రోజులు 3 రోజుల ముందు ఆ విక్ చూడండి సార్ ఎక్కడికి వెళ్ళిందండి. గ్రీన్ కలర్ క్యాండిల్ చూడండి మీరు. మనం ఆ రోజు నేను చేసింది కూడా మీకు డేట్తో సహా చూపిస్తాను సార్ నేను అది. సో ఆ రోజే అనమాట ఇది. ఏంటంటే చూడండి అక్కడ 25 తారీఖు నేను మాట్లాడింది కూడా 25 తారీఖే. అది 445కి వెళ్ళింది సార్, అంటే హై. నేను పెడదాం అనుకునే ఎంత 450. సో మీరు ఆలోచించండి అది అంటే. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కానీ దాన్ని సరిగ్గా చేయట్లేదని అర్థమవుతుంది. ఇక్కడ మీకు హిస్టరీ చూపిస్తాను చూడండి, ఏ తారీఖు అనేది నేను చేసింది కూడా చూడండి సార్. కరెక్ట్ 24 తారీఖు నాడు, 24 తారీఖు నాడు నైట్ నేను చేశాను. 25 తారీఖు నాడు అది పైకి వెళ్ళిపోయింది. అంటే సో నేను మళ్ళీ 25 తారీఖు నాడు చూశాను, అబ్బా ఇంత పైకి వెళ్ళిపోయింది. లేదు చూస్తే ఏమైంది, నేను పెట్టినోని తీసేసి మళ్ళీ దాన్ని మార్చేశాను. ఆల్రెడీ మీ ఎదురుగా పెట్టాను, మనకు $13 వస్తాయి సార్ అని చెప్పేసి. సో మళ్ళీ నేను తీసేసాను. సో ఇప్పటికైనా పర్లేదు, బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది ఇంకా తగ్గింది, ఆ రోజు కంటే ఇప్పుడు ఇంకా తగ్గింది ఇది.
367. నేను కొన్ని రోజు 300 ఎంత సార్? 300 లాస్ట్ సున్నాల తర్వాత సంగతి చెప్తున్నాను నేను మీకు. 398 సేల్ అయిపోయింది. ఈ రోజు ఎంత ఉంది సార్? ఇది 367 ఉంది. ఇప్పుడు కొనుక్కున్నా కూడా మనకు అది బెనిఫిటే. ఇప్పుడు కొనుక్కున్నా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్ ఇక్కడ పెట్టచ్చు సార్. నేను సేల్ అవుట్ అనేది ఇక్కడ మనము ఇక్కడ పెట్టచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అన్నారు ఏందాక, అరే ఇది పెరిగినట్టున్నదే, మీరు పెరిగినప్పుడు ఎందుకు మీరు దాన్ని సేల్ అయ్యేటట్టు పెడతారు కదా, ఎందుకు పెట్టలేరు అన్నారు కదా, ఇక్కడ పెట్టచ్చు సార్. సరే ఇక్కడ పెడదాం మనం. ఇప్పుడు కూడా బై చేద్దాం. డాలర్లు దీంట్లో ఉన్నాయో చూస్తాను. 1 minute సార్. డాలర్స్ ఎక్కడ ఉన్నాయి? 1 minute ఇక్కడ చూద్దాం. డాలర్స్ ఉన్నాయి, ఇక్కడ డాలర్స్ ఉన్నాయి. ఓకే, సో 107. ఓకే, ఈ 107ని తీసుకెళ్ళి ఇక్కడ ఊరికి ఎలా పెట్టే బదులు ఏం చేయాలా, ఇది ఎర్నీలో ఉంది, ఎర్నీలోకి వెళ్ళి రిడీమ్ చేద్దాం. 1 minute. ఓకే, ఓ ఐసీపీ ఉంది, యూజీసీ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ కాదు, ఇప్పుడు మనం తీయాల్సింది యూఎస్డిటీ. కన్ఫర్మ్. ఓకే, సో ఇక్కడికి ఇప్పుడు ఇక్కడికి వస్తాయి. 77 ఉన్నాయి కదా సార్, ఇక్కడికి వస్తాయి, వచ్చేసాయి. ఇక్కడ మనం వీటితో బై చేయొచ్చు అన్నట్టు. ఓకే, ట్రేడ్ ఒకసారి చూసుకోవాలా, మరి పొజిషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలా. RSI 6 ఉంది, 12 and 41. 365 కంటే తగ్గలేదు. ఈ రోజు చూడండి, అక్కడ పైన హైయెస్ట్ 392, లోయెస్ట్ వచ్చేసి 365. 24 hours వాల్యూమ్ వచ్చేసి యూఎస్డిటీ ఎంత? $49.6 million బిజినెస్ జరుగుతుంది. ఓకే, ఇంత తక్కువ ఉన్నా కూడా బిజినెస్ అయితే మాత్రం బాగానే జరుగుతుంది. సార్ మీట్లో పెట్టుకోండి, ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మీట్లో పెట్టుకోండి. గన్స్ సార్ అనుకుంటాను, మీట్లో పెట్టుకోండి. ఒక్కసారి ఇది సిఎంసీలోకి పోయి కూడా ఒకసారి చర్చ చేస్తే అప్పుడు మనకు ఇది పెట్టాలని వద్దని ఐడియా వస్తుంది. సిఎంసీ స్క్రీన్ సార్ అవుతుంది కదా సార్? ఏమైనా చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, పేపే గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే రికార్డు చూసుకుంటే 373, 39, 409, 429. సో ఈ మధ్య కాలంలో ఇదే లోయెస్ట్ ప్రైస్ సార్. చాలా తక్కువ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇదే చాలా తక్కువ ప్రైస్. ఓకేనా? సో ఇది 4 hour క్యాండిల్ చూసుకుంటే కూడా పడుతుంది. నెక్స్ట్ అలాగే 1 day చూసుకున్నా కూడా ఇలా ఉంది. 1 day చూసుకుంటే ఇలా ఉంది. సో 1 day కాకుండా ఒక వీక్లీలో ఎలా ఉంది. లాస్ట్ వీక్ కొద్దిగా పెరిగింది, 315 వరకు కూడా వెళ్ళింది సార్ లాస్ట్ ఒక నెల ముందు. ఇక్కడ చూసుకుంటే ఈ రోజున 366 ఉంది. సున్నా లెక్క పట్టలేదు అనమాట. లాస్ట్ వీక్ చూస్తున్నాను అనమాట. సో 2వ తారీఖు 2వ నెలల ఎంతవరకు వెళ్ళింది సార్? చాలా తక్కువ వరకు వెళ్ళింది. 315 వరకు కూడా వెళ్ళింది. 315, 416 నుంచి వెళ్ళి 315 వరకు వెళ్ళింది. చాలా తగ్గింది. ఓకేనా? ఇది వీక్లీ క్యాండిల్. ఒక్కొక్క వీక్లీకి ఒక్కొక్క క్యాండిల్ అనమాట. ఇది వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ వీక్లీ చూపిస్తుందా? ఇక్కడ డేస్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలంటే ఎర్లీగా మనీ, అంటే తొందరగా మనీ సంపాదించుకునే వాళ్ళు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయాలి. అదే మనీ మన దగ్గర ఎక్కువగా ఉండి నో ప్రాబ్లం, నాకు
కొన్ని రోజులైనా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళేమో ఇవన్నీ చూసుకునే పని లేదు. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే తొందరగా అర్థం చేసుకోండి. తొందరగా అంటే ఎంత తొందరగా అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే తొందరగా అంటే 1 వీక్లో లేదా 1 మంత్ లోపలనే నేను మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ చూసుకోవాలి. నో ప్రాబ్లం 2-3 మంత్ 4 మంత్ 5 మంత్ 6 మంత్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ అనిపించినప్పుడు కొనేయచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర మనీ ఉంది కనుక పెరిగినప్పుడు నేను తీసుకుంటాను అని అనుకున్నట్లు లెక్క. ఎందుకంటే 6 మంత్ అయినా పర్వాలేదు అనుకుంటే. సో బట్ ఇక్కడ మనము 1 మంత్లో ఇది మళ్ళీ నాకు కావాలి, ఈ మనీ అవసరం ఉంది నాకు అనుకుంటే మాత్రం సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను అంటే అందుకే చూస్తున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి నన్ను అర్థం చేసుకోవాలన్నమాట. నా మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల లాస్ కాదు. సపోజ్ ఇప్పుడు మీరు చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు నేను కొనాలనుకున్నాను, ఇది $100 పెట్టాలనుకున్నాను. ఒకవేళ ఇది 366 పైకి వెళ్తే పర్వాలేదు, 366 నుంచి కిందికి వెళ్తుంది అనుకో. సో ఏమవుతుంది సార్? ఇక్కడ నేను ఒకవేళ 365 చూడండి, ఇక్కడ 365 అయింది. ఇప్పుడు లిమిట్ ప్రైస్, ఇక్కడ లిమిట్ అండ్ మార్కెట్ ప్రైస్ చూసుకోవాలి మనం. ఓకేనా? సో లిమిట్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు ప్రైస్ని, మార్కెట్ అంటే ఇప్పుడు లైవ్లో ఉన్న ప్రైస్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను లిమిట్లో పెట్టాను, నేనేమనుకుంటున్నాను 360 అయినప్పుడు బై అవ్వాలి అని పెడుతున్నాను. 360 బై అయినప్పుడు 360 ఒక ప్రైజ్ తగ్గితే కనుక 360 అయితే కనుక బై కావాలని చెప్తున్నాను. ఎంతకి ఎన్ని యూజులు పెట్టాలనుకుంటున్నాను? 100. అది కూడా మన ఇష్టం రాసుకోవచ్చు. సో అమౌంట్ సరిగ్గా లేదు. 2 తర్వాత ఎన్ని 7లు వచ్చినా చూసుకోండి ఒకసారి. సో 7 సెంటిమెంట్ కనుక దాన్ని తీసేస్తాను. ఇక్కడ 99 పెడదాం. ఓకేనా? సో 199 వచ్చింది కదా సార్, 199 పెట్టాలి. ఇది ఓకే. సో $99తో బై అవ్వాలి 360 అయినప్పుడు అని పెడుతున్నాను. బై. ఇక్కడ ఏమైందంటే నా యొక్క $99 లాక్ అయి కూర్చుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ హోల్డింగ్లో కూర్చుంటుంది. ఇగో చూసారా, లాక్ అన్అవైలబుల్, అవైలబుల్. సో ఇక్కడ అది 99 అంటే 360 అయినప్పుడు కొంటది. నేను చూసినా చూడకుండా, అవ్వకపోతే అలాగే ఉంటుంది. అది అర్థమైందా సార్? కరెక్ట్ వచ్చిందా? అందుకే ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో కూర్చుంది చూడండి. ఓపెన్ ఆర్డర్లో, అందుకే ఇక్కడ సార్ ఓపెన్ ఆర్డర్లో కూర్చుంది. ఓపెన్ ఆర్డర్లో అంటే ఇక్కడ చూడండి, నేను పెట్టిన ప్రైస్ కనబడుతుంది కుడి సైడ్లో, పైన అమౌంట్ కనబడుతుంది. ఈ బై చేసుకుంటే హోల్డింగ్లోకి వస్తుంది సార్. బై చేస్తే హోల్డింగ్లోకి వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఆర్డర్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అయితే హోల్డింగ్ లోకి వస్తుంది. ఎస్, నేను అదే అంటున్నాను. బై చేస్తే ఇప్పుడు ఓపెన్ ఆర్డర్ అంటే ఏంటంటే నేను అంచనా వేసాను అనమాట, 360 వరకు కూడా వెళ్ళొచ్చు అని అంచనా వేశాను. బట్ వెళ్తే కనుక అది బై అవుతుంది. లేకపోతే పైకి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? అది అట్లే ఉండిపోద్ది. మన ఇష్టం, మనకి ఎప్పుడు ఎనీ టైం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మన $1 మనకు ఉంటుంది అలాగే. ఓకేనా? సో ఇది నెక్స్ట్ సార్, ఇంకా ఏంటి విషయాలు మరి? ఇది ఓకే, ఇది అయిపోయింది, సెట్ చేసాం, అయిపోయింది. సో ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది చూడండి, స్పాట్లో ఉందన్నమాట. స్పాట్లో ఇది స్పాట్ ట్రేడింగ్ అంటాం దీన్ని. ఇది కొద్దిగా సేఫ్, కొద్దిగా బగ్గనే సేఫ్. బట్ సేఫ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ నేను $99 ఎగ్జాంపుల్ 360 అయింది అనుకోండి, రేపు పొద్దున
అది అనుకోకుండా నేను నిద్రపోయినా, నేను పడుకున్న తర్వాత అది ఇది 350కి వెళ్ళింది అనుకో, 300 ఇంకా 40కి వెళ్ళింది అనుకో, కానీ ఏమవుతుంది ఇక్కడ 360కే సేల్ కొనేస్తుంది. ఇక్కడ ఇంకా తక్కువైంది అనుకో, ఏమైతే అప్పుడు నా $99 కాస్త అది తగ్గిపోయింది అనుకో, దాని వాల్యూ ఇది 360 కంటే తగ్గింది అనుకో, నా డాలర్ కూడా తగ్గుతుంది. తగ్గి అమ్ముడైపోద్ది అంటే మరి కాదు, తక్కువ చూపిస్తుంది అట్లా అంతే. మరి సరే నాకు డాలర్ కావాలనుకుంటే ఎట్లా, అక్కడ పేషెన్స్ అవసరం, ఆగాల. లేదు ఇప్పుడు $99 పెట్టాను, అది తగ్గిపోతుంది, $90 చూపిస్తుంది, ఎందుకంటే 9 పెట్టిన తర్వాత $9 తగ్గిపోయింది అనుకో, నాకు అమౌంట్ కావాలా. అప్పుడు నేనేం చేయాలా, $9 పోతే పాయ అని చెప్పేసి సేల్ చేసి ఆ $90 తీసుకోవాలి. లేదు పేషెన్సీ ఉంది, డబ్బులు ఇప్పుడే అవసరం లేదు అనుకో, ఏం చేయాలా, మళ్ళీ 99 వచ్చేదాకా నాగాల, ఇంకా అంతకంటే ఎక్కువ అయ్యేదాకన్నా ఆగాలి. అర్థమైందా? ఇది సార్. ఓకే, సో ఎనీవే ఎంతమందికి అర్థమవుతుందో తెలీదు, నేనైతే అనుకుంటున్నాను అర్థమైంది అని. ఓకే, బిఎన్బి మొన్న తీసాను, మంచిది అయిపోయింది, 610 తగ్గింది. మొన్న పెరిగిందని చెప్పాను మీకు, నేను $100 పెట్టాను. పెట్టిన తర్వాత అది మళ్ళీ ఇక్కడ ఒక సార్తో మాట్లాడి 623కి వెళ్ళింది చూడండి సార్. అప్పుడు నేను తీసాను కనుక పర్లేదు. $100 కూడా అది పర్సెంటేజ్ ప్రకారం నాకు $6 లాస్ వస్తుండే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే $6 అంటే 6% ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు 6% తగ్గింది. అంటే అవే $6 నేను తీసేయకపోతే ఏమవుతుండే, ఇది వీక్లీ సార్, ఇది ఓకే 1 డే క్యాండిల్ పెడదాం, ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో చూడండి, నిన్న లేదు మొన్న గ్రీన్ క్యాండిల్ ఉంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు పెట్టినాము, ఎప్పుడు ఎంటర్ అయ్యామో ముఖ్యం కాదు, అది కూడా ముఖ్యమే. బట్ ఎప్పుడు అవుట్ అవుతాం, ఎప్పుడు దాన్ని తీసేయాలి అనేది కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇది మనం పిఏఎల్ పాలు అనేది నేను ఈ మధ్యన పై ఇన్స్టాల్ చేస్తున్నాను, కానీ ఈ మధ్యన మంచిగా అది ఇంకా మూవ్ అయింది, పెరిగింది 4%. ఓకే, ఇదైతే మీకు తెలుసు F40 అనేది. ఓకే, వ్యాలెట్ కూడా మీకు చూపిస్తాను, నేను చూస్తూ ఉంటాను. డిఓఈ ఇది మనకు తెలియదు, బట్ ఇక్కడ దీని సంగతి ఏంటో తెలియదు, బట్ ఇక్కడ ఫేవరెట్లో ఉంది, ఎందుకు ఏం బిజినెస్ జరుగుతుంది ఇది చూడండి సార్. 24 hours వాల్యూ కూడా చూపించట్లేదు, ఇది మనము ఇది ఫేవరెట్లోకి వెళ్ళి తీసిస్తున్నాను, పెట్టుకొని కూడా అవసరం లేదు, అది తీసేసాను. సార్ వాయిస్ క్లియర్ ఉందా? స్క్రీన్ షేర్ వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఏమైనా చెప్పండి, నా వాయిస్ ఉన్న స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది నేను డాజ్ పెట్టాల్సింది DOG పెట్టాను అనమాట. ఇది నేను పెట్టాలనుకున్నా ఇక్కడ, అంటే ఫేవరెట్లో. ఇది చూడండి సార్, 9వ నెంబర్లో చూపిస్తుంది, సీరియల్ వైజ్ చూసుకుంటే ర్యాంకు 9వ నెంబర్ సార్. సార్ చెప్పండి సార్. నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏమనుకోకపోతే, అంటే ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఇది మన రివర్ అనే కాయిన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అది కింద నుంచి పైకి వెళ్తుంది. ఈవెన్ మీకు కావాలనుకుంటే అది దాన్ని బై చేసుకోవచ్చు. అలాగే సార్, వెరీ గుడ్, మంచి పని చేసి నాకు కావాలి సార్. అందులో అనుకునే ఏముంది, చెప్తే పర్లేదు, మనం చేసుకుంటున్నాం కనుక మీరు
అవును సార్, అది ఇంతకుముందు చూసినప్పుడు $10 ఉండే సార్, అది 11 అయింది ఇప్పుడు. యాక్చువల్లీ దీన్ని $12 తట్టింది ఆల్రెడీ. 12కు పోయి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓ, కానీ నేను ఒక 3 గంటల ముందు చూసినప్పుడు సార్ ఇది $10 ఉండే, 3 hours బిఫోర్ ఎస్ సార్. ఎస్ ఆఫ్ కోర్స్. చూడండి సార్, ఇక్కడ చూపిస్తాను ఎస్ మీకు ఎస్ ఈ అవర్ ప్రకారం. నేను కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. చూడండి సార్, ఇది ఎంత ఉండే అంటే మళ్ళీ 12కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. చూడండి ఇక్కడ. అవును సార్, అవును సార్, అవును సార్, రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, చెప్పడం తప్పలేదు ఏముంది సార్. ఎందుకంటే మీరు చేయమని చెప్పి మనం ఎవరికి చూడండి, ఇక్కడ 27 తారీఖు నాడు చూడండి సార్, ఎన్ని గంటలకు 10.830 ఉండే సార్. అది నేను చూసాను, దీన్ని తీసుకున్నాం కూడా మళ్ళీ ఎందుకో అలా జరిగింది. సరే, ఓకే. ఇది ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్ 100% ఉంది పైకి వెళ్ళే అవకాశం. ఓకే, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ $104 ఇందులో పెట్టాను కదా, దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. అందరు చూడండి, క్యాన్సిల్ చేశాను సార్. ఇప్పుడు $104 ఆయనకు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను మైండ్ మార్చుకున్నాను. సో ఇదేంటంటే ఓకే, వార్నింగ్ ఉంది సార్, వయోలేటింగ్ గా ఉంది, అంటే ఓలాటిటీగా ఉందన్నమాట. అంటే ఇది ఆట ఆడుతుంది అనమాట. అర్థం ఏంటంటే అప్పుడే హైగా పడిపోతుంది, అప్పుడే హైగా పెరిగిపోతుంది అనేది నాకు సిగ్నల్ ఇచ్చింది ఏది బైనాన్స్ వాళ్ళు. అంటే కొంచెం జాగ్రత్త అందుకని చెప్పేసి ఇది చూడండి మీరు, నేను అక్కడ రాస్తూనే ఎక్కడికి వెళ్ళింది, ఇది స్పాట్లో లేదు. ఎక్కడుంది ఇది? అల్పాలో ఉంది. అల్పాలోకి వెళ్ళిపోయింది. చూడండి అక్కడ డైరెక్ట్ పైన చూడండి, అల్పా వేరు స్పాట్ వేరు. ఓకేనా? సో వొలాటిటీ ఏదైతే ఉంటుందో, రిస్క్, దాన్ని రిస్క్ అంటాం, చిన్న రిస్క్. వొలాటిటీ ఏదైతే ఉంటుందో అది స్పాట్లో ఉండదు. అంటే ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను అనమాట, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను, అంతే, ఇంకోటి ఏం లేదు. సో రిస్క్ ఉన్న కాయిన్స్ నీకు ఇక్కడ స్పాట్లో ఉండవు. ఇక్కడ నేను స్పాట్లో పేరు రాస్తే అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. రివర్ అని రాయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ అది కూడా సేమ్, ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు, ఇక్కడ కూడా సేల్ చేయొచ్చు అనమాట. అట్లనే చూడండి, ఇక్కడ లిమిట్స్ ఆఫ్ సేల్ ఇట్లా ఈ విధంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది ఇంకొకసేపు చూస్తాను సార్, ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇంకొద్దిగా తగ్గుద్ది కావచ్చు అనిపిస్తుంది ఈ సమయంలో. అందుకని నేను కొద్దిసేపు చూసి దాన్ని బై చేస్తాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే, ఇలా పూర్తి క్యాండిల్ చూడండి ఒక రకంగా నడుస్తుంది అనమాట, పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ కింద చూడండి, ఏది వాల్యూమ్ యొక్క గ్రాఫ్, ఇది కింద ఇవి గీతలు కనబడుతున్నాయి కదా, ఇది గ్రాఫ్. ఓకే, సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. సో థ్యాంక్ గాడ్, ఈరోజు స్క్రీన్ షేర్ కూడా అవుతుంది మంచిగా, నా వాయిస్ కూడా క్లియర్ ఉంది. గ్రేట్. లేకపోతే ఇది బంద్ చేయడము, స్క్రీన్ షేర్ అవుతుందా సార్, అది అవుతుందా, మా మాట వినబడుతుందా, ఇలాగే టైం గడిచిపోతుంది. బట్ ఇక్కడ ఈరోజు మంచి సమయాన్ని ఇచ్చింది మన వ్యూవర్ ఈజ్ నాట్ లేటెస్ట్ వెర్షన్ నాట్ అప్డేట్ టు అప్డేట్. ఓకే, అప్డేట్ చేశాను, నేను అప్డేట్ అవ్వమని చెప్పాను. సో ఇక్కడ మనం చూడండి సార్, ఏ కైండ్స్ అది షార్ట్లో ఎంతమంది ఎంత పర్సెంటేజ్ పెట్టుకున్నారు, లాంగ్ వెళ్తుందని చెప్పేసి ఎంతమంది పెట్టుకున్నారు అంటే ఫ్యూచర్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సార్. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటే ఫోటో పొడిగి నడుస్తుంది లెక్క ప్రకారం. ఆల్ ఓవరాల్గా చూసుకుంటే 49% పెరుగుతుందని పెట్టారు, 50% ఇట్లా తగ్గుతుందని పెడుతున్నారు. దీనిలో పోటీ ఉంటుంది. బిజినెస్ ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరగదు, కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటుంది అనమాట.
కొంచెం కొంచెమే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనము ఏమనుకుంటున్నాం, రివర్ చూడాలి. ఓకే, సో రివర్ చూస్తే చూడండి సార్, ఇక్కడ మీకు అంతా కూడా క్లారిటీ ఇక్కడ ఇస్తుంది మొత్తం కూడా. అంటే ఇది ఆర్డర్ బుక్ ఎంత అయింది, బై సెల్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎవరికి పనిచేస్తాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పీవీసీ వాళ్ళు ఈరోజు సార్ పీవీసీ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదని కూడా మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ నేను కాదని నేను అంటలేను, మాట్లాడదు సార్. అంటే కొద్దిగా నేను అంటే ఇక్కడికి వచ్చాము, మార్కెట్లోకి వచ్చాం కనుక ఈ నేను మార్కెట్ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. మనం ఉన్నది కూడా క్రిప్టోలోనే సార్, అందుకని చెప్పేసి క్రిప్టో గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తప్పుగా ఎవరు భావించద్దు. మీకు ఏదైనా సార్ డౌట్ ఇదా ఉంది పీవీసీ గురించి, లేకపోతే ఏదైనా మీరు అడిగితే నేను చెప్పడానికి రెడీ. ఇది ఆపి ఇది మాట్లాడడం ఆపి చెప్పడానికి కూడా రెడీ సార్ నేను, అట్లేం లేదు. ఓకే సార్, వైఫై కావాలా? 1 minute, వైఫై ఇక్కడ వస్తుంది. ఓకే, స్టార్ట్ చేస్తాను. సో ఇలా ఇది కూడా క్రిప్టోనే, అందుకని ఇక్కడ కొద్దిగా క్లియర్గా కనబడుతుంది సార్. 24 ఇప్పుడు సార్ చూడండి, 24 అవర్స్ లో 10.162 పైన చూడండి సార్. ఇక్కడ వాల్యూము బ్రహ్మాండంగా నడుస్తుంది ఇది. ఓకేనా? సో లెక్క ప్రకారం ఇప్పుడు బై చేయొచ్చు. సో ఈ కైండ్ క్లాస్ సార్, ఇప్పుడు ఆకాశ్ సార్ చూస్తున్నారా, ఇందులో మీకు కొద్దిగా ఎక్కువ మీకు ఏమవుతుందంటే మనకి దీని యొక్క నాలెడ్జ్ అనేది ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది సార్. ఇగో దీంట్లో ఆకాశ్ సార్ ఉన్నారా మీరు? అంటే దీని డీటెయిల్ అనేది ఎక్కువ దొరుకుతుంది సార్. మన స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది. ఇప్పుడు మన రివర్ సార్. ఆకాష్ గారు సార్, ఒక్క నిమిషం. ఆకాష్ గారు సార్, రివర్ కాయిన్ అప్పుకెళ్తుంది అన్నారు కదా, మీరు ఎలా గెట్ చేశారు సార్? కొంచెం క్లారిటీ. వెళ్తుంది, వాస్తవానికి అయితే వెళ్తుంది. $14 అయితే రీచ్ అవుతుంది. ఓకే, రీచ్ అవుతుంది. సో నేను ఎట్లా గెస్ట్ చేసిన అంటే, నేను ఒక అబ్జర్వేషన్ చేస్తా. ఒక 15 రోజుల ముందు ఒక కాయిన్ ఇట్లా ఒక పేపర్ రాసుకొని, అది అప్పటి నుంచి డౌన్కి వెళ్ళినప్పుడు ఇంకా డౌన్కి వెళ్తుందా వెళ్ళిన తర్వాత 1 day క్యాండిల్ కొద్దిగా పామ్ లెక్క అవుతుంది, స్నేక్ లెక్క. దాని తర్వాత 4 hours క్యాండిల్ అబ్జర్వేషన్ చేస్తా. సో 4 hours ఒక్క 2-3 క్యాండిల్స్ పడ్డాయా, స్టార్ట్ చేస్తుంది. అంటే 1 day థియరీ ఒకటి, 4 hours థియరీ ఒకటి మనకి ఏం చెప్తుంది అంటే లాంగ్ గానే చెప్తుంది సార్. అంటే $14 వరకు వెళ్ళొచ్చు అని నా గెస్సింగ్. మీ ఒపీనియన్ సార్? ఐ థింక్ 16 సార్. 16. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. షూర్ సార్, కంపల్సరీ ఇది లాంగ్ పొజిషన్ తీసుకుంటది. ఇంకొకటి ఏంటి అని అంటే రాజేష్ సార్, మీరు ఎక్స్చేంజ్ లో చూస్తున్నారు కదా, ఇప్పుడు స్పాట్ లో ట్రేడ్ చేయాలి అని అంటే మామూలుగా ఇప్పుడు బినాన్స్ లో కదా మీరు ట్రేడ్ చేసేది. అవును సార్. అక్కడ టాప్ గెయినర్స్, లూజర్స్ అని ఉంటాయి. మీరు చూడండి, టాప్ లూజర్స్ లో టాప్ లో ఉంటాయి కదా లూజర్స్. అందులో మీరు మళ్ళీ వాల్యూమ్ చూసుకోవాలి. వాల్యూమ్ అంటే అందులో హెవీ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాల్యూమ్ కూడా మనకు మిలియన్స్ లో ఉండాలి, కేలో కాకుండా ఎంలో ఉండాలి. అంటే మిలియన్స్, బిలియన్స్ లో ఉండే కాయిన్స్ లో మనం ట్రేడ్ చేస్తే అది ఎప్పటికైనా పెరుగుద్ది. ఒకసారి బ్యాక్ వస్తే మీకు కొంచెం బ్యాక్ రండి, హోమ్ పేజీకి రండి మీరు ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ లూజర్స్, ఇక్కడ టాప్ లూజర్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ హార్ట్, డెంట్, వీటి యొక్క వాల్యూమ్ చూసుకోవాలి. వాల్యూమ్ కూడా మనకు ఎక్కడ చూపిస్తుంది అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో, లేదా ఇంకొకటి ఏంటి అని అంటే టాప్ లూజర్స్. మీరు ఒకసారి క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా ఈజీ ఉంటుంది. గూగుల్ క్రోమ్. అక్కడ మనము సెర్చ్ లో కొట్టాలి సార్, క్రిప్టో CRYPTO క్రిప్టో.
క్రిప్టో పైర్ క్రిప్టో కరెన్సీ TAIRS కరెన్సీ కాదు, పేరు TAIRS పేరు. ఒక్క నిమిషం సార్, మళ్ళీ చెప్పండి, ఒక్క నిమిషం ఉండండి. TAIRS క్రిప్టో తర్వాత పేర్స్ సార్, పేర్స్ TAIRS. స్పేస్ ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇచ్చి పేర్స్ కొట్టండి. స్పేస్ ఇవ్వాలి సార్. సార్ థర్డ్ ఆప్షన్ వచ్చింది. థర్డ్ ఆప్షన్ ఇది అసెట్ ఆన్లైన్. బ్యాక్ వెళ్ళి, లేదు ఇక్కడ కాదు సార్, బ్యాక్ రండి, మళ్ళీ టైప్ చేయండి. ఓకే, క్రిప్టో పేర్స్ స్క్రీనర్స్ అని వస్తుంది సార్. అచ్చా టైప్ చేయండి క్రిప్టో పేర్స్ ఇచ్చి స్క్రీనర్ సార్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, స్క్రీనర్ సెకండ్ ఆప్షన్ చూడండి, క్లిక్ చేసిరా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కొంచెం పైకి స్క్రోల్ చేయండి, పైకి జరపండి. మీ దాంట్లో ఇలా వస్తుంది, క్యాపిటల్. కొంచెం తర్వాత ఏమో చెప్పండి, మీరు తర్వాత ఏమో చెప్తాను. కొంచెం పైకి జరపండి, ఇలా వస్తుంది. అంటే మీ దాంట్లో ట్రేడింగ్ సంబంధించింది రావాలి. వచ్చింది సార్. ఇది కాదు, ఇది కాదు. మీ దాంట్లో ఇలా వస్తుంది, ఇలా కాదు సార్, వేరే సైట్ ఓపెన్ అవుద్ది. అందులో మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది, టాప్ గెయినర్స్ లూజర్స్ ఉంటాయి. సార్ వెయిట్, ఇక్కడ క్రిప్టో పేర్స్ స్క్రీనర్స్ అని ఉంది కదా, ట్రేడింగ్ వ్యూ, అది ఓపెన్ చేయండి సార్. వెళ్ళిపోయింది. అందుకే అన్నాను ఇదే అని. అంటే నాకు లేట్ గా వస్తుంది సార్. ఇదే సార్, మీకు లేట్ గా వస్తుంది. అవునవును సార్, అర్థమైంది సార్. ఇక్కడ ఇంటూ నొక్కండి, పైన ఇక్కడ ఇంటూ నొక్కండి. దిస్ లెగసీ వెర్షన్ ఆఫ్ అని ఉంది కదా. ఓకే, అక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫిల్టర్ అక్కడ ఫిల్టర్ అని ఉంది కదా సార్, బ్లూ కలర్ లో. చేశాను చూడండి కొంచెం. ఓకే, సింబల్ టైప్ దగ్గర ఎనీ అని ఉంది కదా, అక్కడ టచ్ చేయండి ఒకసారి. సింబల్ టైప్ ఎనీ. ఓకే, అక్కడ పర్ఫెక్ట్ మీరు స్పాట్ తీసుకుంటున్నారు కదా, స్పాట్ కదా, స్పాట్ క్లిక్ చేయండి. స్పాట్. ఓకే, తర్వాత ఎక్స్చేంజ్ అని ఉంది కదా, అక్కడ ఎనీ, ఎక్స్చేంజ్ పక్కన ఎనీ అని, ఎక్స్చేంజ్ మీద టచ్ చేయండి. ఎక్స్చేంజ్, అవును, అక్కడే ఉంది చూడండి, ఎక్స్చేంజ్ అని. బైనాన్స్. ఇప్పుడు బైనాన్స్ తీసుకోండి. ఎందులో చేస్తున్నారు? బైనాన్స్ ఏనా? బైనాన్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పైన ఇంటూ నొక్కండి. అక్కడ రీసెట్ ఆల్ అని ఉంది కదా, అక్కడ ఇంటూ ఉంది కదా, అది ఇంటూ నొక్కండి. ఓకే, ఒక్క నిమిషం సార్, కొంచెం లేట్ గా వస్తుంది. ఇది కొంచెం లెఫ్ట్ కి జరపండి. స్టార్టింగ్ లో సార్ 1512 మ్యాచ్లు ఉన్నాయి సార్. స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ లో. ఒక్క నిమిషం సార్, కొంచెం కిందికి లాగండి. స్క్రీన్ కిందికి లాగండి సార్. ఇది మీకు కరెక్ట్. అక్కడ జనరల్ లేదా సార్? జనరల్ అది కాదు. దానికంటే ఫిల్టర్ కంటే ముందు ఇంకేం ఆప్షన్ లేదా? ఒక్క నిమిషం, ఫిల్టర్ కంటే ముందు ఆప్షన్ టాప్ గెయినర్స్ లూజర్స్ ఏం లేదా? అక్కడ జనరల్ ఉంటుంది సార్, అది మీకు షో అవ్వట్లేదు. ఫిల్టర్ కంటే ముందు లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఇచ్చాడా? 1 minute చూస్తున్నాను. అక్కడ పోయింది, నెట్ పోయిందా సార్? అంటే స్క్రీన్ షేర్ అవుతుంది కానీ అక్కడ నాకు టెక్నికల్ రేటింగ్ అన్నాడు. అది కాదు సార్, అది కాదు. అర్థమైంది. మీరు అది కాదు సార్. ఇక్కడ ఏముంటది మీరు అనేది, అంటే టాప్, అంటే ఇది ఉంటుంది ఫిల్టర్స్ దగ్గర టాప్ గెయినర్స్ లూజర్స్ 24 hours వాల్యూమ్ హై లో అవి ఉంటాయి సార్. అది అక్కడ చూసుకోండి. మీ దాంట్లో షో అవ్వట్లేదు, ఐఫోన్ అనుకుంటాను ఇది. అందులో మనకు టాప్ లూజర్స్ తీసుకోవాలి సార్. టాప్ లూజర్స్ ఒకటి తీసుకోవాలి. అక్కడ కాదు, అక్కడ ఉండదు సార్, ఇక్కడ ఉండదు. అక్కడే మన ఫిల్టర్ దగ్గరే ఉంటది.
అర్థం అర్థం అంటే జస్ట్ నేను చూస్తున్నాను మీతో మాట్లాడుతూ కూడా అలాగా. ఇది అయితే ఈజీ అవుతుంది. లేదు అని అంటే మీరు ఎక్స్చేంజ్ లో టాప్ లూజర్స్ తీసుకోండి. టాప్ లూజర్స్ సో మరి సార్, ఎక్స్చేంజ్ లో టాప్ లూజర్స్ తీసుకోండి సార్. టాప్ లో ఉన్న కాయిన్స్ ఉంటాయి కదా, అవి మాక్సిమం 100 మిలియన్స్ ఎబో ఉండాలి వాల్యూమ్. వాటి మీద మాత్రమే ట్రేడ్ చేయాలి. లేకుంటే వేరే వేరే ఇవి ఏమైతాయి అంటే డీలిస్ట్ అవుతూ ఉంటాయి కాయిన్స్. సార్ అక్కడ పైన చూడండి, జనరల్ అని వచ్చి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. అక్కడ పైన జనరల్ అని ఉంది, ఇంత ముందు వచ్చింది. ఇక్కడ వెళ్ళిపోయింది ఇంత ముందు. లేదు అంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి, క్లోజ్ చేసి. చూస్తాను మళ్ళీ చేస్తాను నేను. అదే క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఒక్క నిమిషం సార్. ఓకే, గూగుల్ క్రోమ్ మొత్తానికి క్లోజ్ చేశాను నేను. మళ్ళీ గూగుల్ క్లోజ్ క్రోమ్ చేసి మళ్ళీ కొట్టాను. క్రిప్టో పెయిర్ స్క్రీనర్స్ అని కొట్టాను. రైట్ సార్, చేస్తున్నాను. ఇది ఇంటూ నొక్కండి. అక్కడ ఫిల్టర్ కాకుండా ఇంకా మీకు వేరే ఆప్షన్ రావాలి సార్. అది నొక్కేసాను కానీ మీకే లేదు. అచ్చా, సో అది ఇక్కడ ఐఫోన్ కు వేరే వస్తున్నది, నాకు అర్థమైంది. అది కూడా లింక్ ఇంతకుముందు ఎందుకు వచ్చిందంటే అదే నేను ట్రై చేస్తున్నాను, ఎందుకు రావట్లేదు అనేది ట్రై చేస్తున్నాను అనమాట. ఒక్క నిమిషం. నో ప్రాబ్లం. ఇక్కడ కాకుండా మీరు డైరెక్ట్ ఎక్స్చేంజ్ లో చూడండి, టాప్ లూజర్స్ ఆ కాయిన్ యొక్క వాల్యూమ్ చూడండి, 100 మిలియన్స్ కంటే ఎబో ఉండాలి. ఆ లూజర్స్ మీద ఏం చేస్తామంటే, లూజర్స్ అంటే ఏంటి అంటే మొత్తం పడిపోయి ఉంటాయి సార్. మొత్తం పడిపోయిన వాటి మీదనే మాత్రమే మనం స్పాట్ లో కాయిన్ కొని పెట్టుకున్నాం అనుకో, ఎప్పటికైనా బెనిఫిటే కదా. ఇప్పుడు టాప్ గెయినర్స్ అంటే అప్పుకెళ్ళినవి ఉంటాయి కదా, అప్పుకెళ్ళిన వాటి మీద మనము ట్రేడ్ చేయొద్దు స్పాట్ లో. సరే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టు, టాప్ కు వెళ్ళినాయి అప్పుకి వెళ్ళిన వాటి మీద ట్రేడ్ చేయొద్దు. మొత్తం పడిపోయి ఉంటాయి కదా పాతాళానికి, వాటి మీద మాత్రమే ట్రేడ్ చేయాలి. అది ఎప్పటికైనా పెరుగుద్ది కదా. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ సార్. ఇక్కడ మీకు ఆప్షన్ రావట్లేదు సార్. అది టాప్ గెయినర్స్, లూజర్స్, జనరల్ అవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. అది మనము వెతుకుతాను సార్ నేను. రేపు మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ వెతుకుతాను, దాన్ని లింకుతాను సార్. ఓకే ఓకే, లేదు అంటే ఒకసారి నేను స్క్రీన్ షేరింగ్ అంటే ఇస్తా. వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్, క్లియర్. సార్ టాప్ లూజర్స్ ఉన్నాయి కదా, ఇందులో హెవీగా పడిపోయింది, వీటి మీద ట్రేడ్ చేయండి. ఓకే ఓకే, నేను ఆఫ్ చేశాను, మీరు స్క్రీన్ షేర్ ఇవ్వండి సార్. సార్ ఓకే, లేదు సార్, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ అవుతుందా స్క్రీన్ షేర్? సార్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్. వెయిట్ సార్. క్లియర్ సార్ ఉంది సార్. సార్ ఇక్కడ చూడండి, క్రిప్టో పెయిర్ స్క్రీనర్స్ అని కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది స్టార్టింగ్ లో. ఓకే, ఇంటూ నొక్కిన తర్వాత ఫిల్టర్స్ లెఫ్ట్ సైడ్ టాప్ పైన చూడండి, ఫిల్టర్స్ పైన కనిపిస్తుందా సార్? టాప్ గెయినర్స్ అని కనిపిస్తుందా రైట్ సైడ్ లో? ఉన్నది సార్. అవును సార్. టాప్ గెయినర్స్ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే లూజర్స్ తీసుకుంటున్నా. టాప్ లూజర్స్ కనిపిస్తుందా సార్? స్క్రీన్ వస్తుందా? అయితే సార్ మీరు లాగిన్ అయ్యారు సార్, దీంట్లో మీరు లాగిన్ అయ్యారు, నేను లాగిన్ అవ్వలేదు. నేను లాగిన్ కూడా అవుతాను అయితే. ఓకే ఓకే సార్, లాగిన్ అవ్వాలి సార్, కంపల్సరీ లాగిన్ మీరు ఓకే, లాగిన్ అయ్యారు అందుకే అవ్వలేదు. చేస్తాను. ఇక్కడ టాప్ లూజర్స్ ఉంది కదా సార్, చెప్పండి. టాప్ లూజర్స్ ఉందా? అవును, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? టాప్ లూజర్స్ వచ్చింది చూడండి ఇక్కడ. జనరల్, టాప్ గెయినర్స్, లూజర్స్, ఆల్ టైమ్ హై, లో. టాప్ లూజర్స్ ఉంది కదా, టాప్ లూజర్స్ తీసుకున్నా. ఓకే, టాప్ లూజర్స్ తీసుకున్న తర్వాత ఫిల్టర్ కింద చూడండి, ఫిల్టర్ కింద
37,932 అవును అన్ని వచ్చాయి. అవును మ్యాచెస్ అని వచ్చినాయి కదా. సరే ఫిల్టర్ అవును. కింద చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నా. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, స్పాట్ తీసుకుంటున్నా. ఆటోమేటిక్ తర్వాత ట్రేడింగ్ ఎక్స్చేంజ్ వచ్చి చేయండి. ఎక్స్చేంజ్ అవునవును వచ్చి చూస్తున్నా సార్. ఎక్స్చేంజ్ వచ్చి 37,932 తీసుకుంటున్నా. మ్యాచెస్ అని వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చినాయి సార్. ఇప్పుడు చూడండి ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి సార్? 1140. ఒక్క నిమిషం కొద్దిగా బ్లర్ Late ఉంది, గా వస్తుందా? అందుకని కొద్దిగా ఇప్పుడు నాకు చెప్పరాదు, బ్లర్ ఉంది అనమాట. సార్ ఈ మిగిలిన వాళ్ళు చూడండి. అనమాట. ఒక్క నిమిషం అవుతే బ్రవర్ అవుతుంది అది. ఇప్పుడు 11,004 సంథింగ్ ఉంది. 1140 సార్, 1140. Hmm. ఓకే, ఈ 1140లో ఇక్కడ నేను పైన చూడండి. క్లియర్ ఉందా? ఓకే, ఇలా నేను స్క్రోల్ చేస్తే వాల్యూమ్ ఉంది కదా సార్, వాల్యూమ్ కనిపిస్తుందా ఇక్కడ? కాదు, వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ 34.76 బిలియన్స్, 30.8 బిలియన్స్, తర్వాత మిలియన్స్ ఉంది కదా. మాక్సిమం మనము బిలియన్స్ లో తీసుకోవాలి సార్. అవును, బిలియన్స్ అంటే ఎక్కువ. బిలియన్స్ ఉంది కదా, అది హెవీ సార్. అది మిలియన్స్ అంటే ఎక్కువ. బిలియన్స్ ఎక్కువ. మిలియన్స్ మాక్సిమం మనకు ఎంత ఉండాలి? 100 కంటే ఎబోవ్ ఉండాలి మిలియన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి 108.7 మిలియన్స్ ఉంది. అంత పడిపోయి కదా సార్, దాని మార్కెట్ అంత ఉండాలి. వాల్యూమ్ 100 కంటే ఎబోవ్ ఉండాలి. బిలియన్స్ ఎంత ఉన్నాయి ఏం కాదు. బిలియన్స్ ఎంత ఉంది ఏం కాదు సార్. బిలియన్స్ అంటే 1 బిలియన్ ఉన్నాయి ఏం కాదు. మిలియన్స్ కంటే ఎక్కువనే బిలియన్స్ అంటే. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ది బెస్టే సార్. ఓకే, తర్వాత బిలియన్స్ ఇది, నెక్స్ట్ ది బెస్ట్. అంటే ఇవి డీలిస్ట్ అవ్వవు. బిలియన్స్ లో ఉన్నాయి, 100 మిలియన్స్ ఎబోవ్ ఉన్నాయి, డీలిస్ట్ అవ్వవు ఈజీగా. అవి మళ్ళీ అప్పుకెళ్లే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్ లో బయ్యర్స్ సెల్లర్స్ హెవీగా ఉంటారు సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డెంట్ ఒకటి ఉంది, డెంట్రీ ఒకటి ఉంది, స్టీమ్ ఒకటి ఉంది. ఇలా ఇవి చూసుకోవాలి సార్. ఆర్టరీ, గన్ను, ఇలా రైట్ సైడ్ లో చూసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ చూసుకోవాలి అంతే. మిలియన్స్ అయితే 100 మిలియన్స్ ఎబోవ్ ఉన్నాయి తీసుకోవాలి సార్. క్లియరా? అవి మనకి ఎప్పటికైనా మంచి ప్రాఫిట్ ఇస్తాయి సార్, మంచి ప్రాఫిట్ ఇస్తాయి. ఎందుకంటే ఇవి టాప్ లూజర్స్. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుందా? టాప్ లూజర్స్ ఇక్కడ. ఇవి ఎప్పటికైనా పెరుగుతాయి. ఓకే సార్, అది మీరు లాగిన్ చేసుకోండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాగిన్ అవుతాను. థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది, ఇక్కడ మీరు ఉండండి సార్. ఒక నిమిషం, 2 నిమిషాలు టైం ఉందా సార్? ఉంది, నో ఇష్యూ సార్. ఉంది సార్. అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఉండండి. ఇక్కడ నేను ఒకటి ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రివర్ నేను బై చేయాలనుకున్నాను, వెళ్తే అల్పాలకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ అల్పాలో నాకు లిమిట్ అండ్ స్టాప్ లిమిట్ మాత్రం చూపిస్తుంది. మార్కెట్ రావాలి కదా, రావట్లేదు. ఇక్కడ మీరు చూడండి, ఆర్డర్ టైపు నేను క్లిక్ చేశాను. అల్పాలో ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, బై సేల్ కింద ఈ ఆప్షన్ ఉంది కదా, నేను క్లిక్ చేస్తే నాకు లిమిట్ అండ్ స్టాప్ లిమిట్ రెండే వస్తున్నాయి ఆప్షన్స్. అక్కడ పైన ఆప్షన్ ఉంది లిమిట్ అని, అక్కడ క్లిక్ చేయండి. పైన స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో పైన స్టార్టింగ్ లో లిమిట్ అని ఉంది చూడండి పైన. అదే క్లిక్ చేస్తేనే ఇగో చూడండి కింద ఏమొస్తుంది చూడండి. స్పాట్ టచ్ చేయండి ఒకసారి. మీరు స్పాట్ టచ్ చేయండి, ఆల్ఫా కాకుండా స్పాట్ టచ్ చేయండి. సార్ ఒక పని చేయండి, ఒకవేళ కాలేదనుకోండి, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అదే తీసుకోండి లిమిట్ ఆర్డర్, నో ఇష్యూ. అంతే కదా సార్ ఆకాష్ గారు? హలో. ఎస్ సార్. అది యాక్చువల్లీ సార్ స్టక్ అయింది.
అది ఆల్ఫానే అది, బట్ ఆల్ఫాదే. కానీ ఏంటంటే అక్కడ స్పాట్ చూసుకుంటే అయిపోతుంది. ఒకవేళ స్పాట్ రాకపోతే స్పాట్ లో లిమిట్ లో రావట్లేదు. ఏమున్నా లేదు ప్లాన్ చేసుకుంటే స్పాట్ లో అట్లా. స్పాట్ లో రావట్లేదు సార్. నేను కూడా చెక్ చేస్తున్నా, అది ఫ్యూచర్ లో వస్తుంది కానీ స్పాట్ లో రావట్లేదు. ఫ్యూచర్స్ లో ఉంది, లేదు స్పాట్ సార్, లో నేను రావట్లేదు. నేను ఫ్యూచర్. ఓకే ఓకే, నేను ప్రజెంట్ ఫ్యూచర్ లో ఇస్తున్నా, రావట్లేదు. మరి స్పాట్ లో లేదు. అదే ఫ్యూచర్ అచ్చా లో అచ్చా, ఉంది సార్, ఫ్యూచర్స్ లో ఉంది కానీ స్పాట్ లో లేదు. ఓకే ఓకే ఓకే. అదే ఫ్యూచర్ లో ఉంది, నేను కూడా చెక్ చేసిన. ఆల్ఫాలో ఉంది మళ్ళీ. సారీ సార్, నెట్వర్క్ పోయింది అది అనుకోకుండా. నో ప్రాబ్లం సార్. సార్ లిమిట్ ఆర్డర్ అదే తీసుకోండి, ఓకే, మార్కెట్ ఎనీవే ఆర్డర్ ఏది ఉందో అదే 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 తీసుకోండి, నో ప్రాబ్లం. టైం చాలా అయింది కనుక కొంచెం. ఓకే ఓకే సార్. రాజా సార్, మీ దగ్గర బైనాన్స్ కాకుండా ఇంకా వేరే ఎక్స్చేంజ్ ఉన్నాయి ఏమన్నా? సాధించాలి అనుకుంటా వాయిస్. ఆకాష్ గారు ఒక 1 minute సార్, టైం ఉందా? కంటిన్యూ సార్, ఓకే కంటిన్యూ. మీకే క్వశ్చన్ ఒకటి డౌట్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్స్ లో మనకు అది మనం టేక్ ప్రాఫిట్ ప్లే చేస్తాం కదా, అక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అవ్వట్లేదు, ఎనీ ఇష్యూ? ఎందుకు కాదు సార్, అయితే సార్ అవ్వట్లేదు సార్, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. బైనాన్స్ సార్, బైనాన్స్ అన్నా సార్, లేక వాట్ ఎవర్ ఎక్స్చేంజ్ అన్నా? బైనాన్సే, బినాన్సే. సమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో సార్. మరి నేను యాక్చువల్లీ అందులో కూడా చేస్తా, బట్ వేరే దాంట్లో కూడా చేస్తాను నేను. వేరే నేను దాంట్లో కాదు, బిట్ బినాన్స్ లో ఏమవుతుందంటే బిట్ గేట్ అంటే నేను ట్రై చేయలే, కానీ బినాన్స్ లో ఏమవుతుందంటే మనము టేక్ ప్రాఫిట్ లేదా స్టాప్ లాస్ ప్లే చేస్తాం కదా, ఆ ప్లేస్ కి వచ్చిన తర్వాత క్లోజ్ అవ్వాలి, అవ్వట్లేదు. అది అచ్చా, మీరు కావాలంటే చెక్ చేయండి. ఓకే సార్, చెక్ చేస్తా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సారీ సార్, నెట్వర్క్ పోయింది అందుకే మీకు కనెక్ట్ అవ్వడానికి టైం పడింది. ఓకే సార్, ఏదైనా ఉంటే రేపు మాట్లాడతాను మీతో లైవ్ లో, మళ్ళీ మీటింగ్లోనే మాట్లాడతాను. సో ఎనీవే టైం కూడా చాలా అయింది. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి. టైం కూడా అయింది కనుక. సో నాకు కూడా కొద్దిగా ఇప్పుడు పని ఉంటుంది, అందుకని. క్లియర్ సార్, క్లియర్. సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వేణు సార్. ఎందుకంటే అది ఇందాక మీకు అడిగిన ఒక విషయం, ఇది బైనాన్స్ లో అల్ఫా, అది అల్ఫా అనేది నాకు డౌట్. అక్కడ స్టాప్ లిమిట్ వస్తుంది, లిమిట్ వస్తుంది, ఓన్లీ రెండే ఆప్షన్స్ వస్తుంది. అది చెప్పండి రాజా సార్, మీకు ఎక్స్చేంజ్ ఒకటే ఉందా బైనాన్స్? ఇలాంటి అంటే ఇంకో ఎక్స్చేంజ్ ఉంది సార్, ఇంకా 2 3 ఉన్నాయి. బింజెక్స్. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరు ఇక్కడున్న ఫండ్ మీరు వేరే దాంట్లో ట్రై చేసుకుని రివర్ ని బై చేయండి, ఏమున్నది. లేకపోతే అందులో ఫండ్ ఉంటే అందులో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచి ఐడియా ఇచ్చారు. వాట్ ఎవర్ యువర్ ఐడియా. లేదు, ఫండ్ తీసుకెళ్తాను. ఓకే ఓకే, రైట్, వెరీ గుడ్. సో మంచి పని చేశారు. అంటే బిట్ గేట్ లో కూడా చేయొచ్చా? బిట్ గేట్ లో చేయొచ్చా? బిట్ గేట్, ఎస్ సార్, నేను బిట్ గేట్ వాడుతున్నా సార్. బిట్ గేట్ లో నడుస్తుంది. బిట్ గేట్ లో ఫ్యూచర్ నడుస్తుంది, స్పాట్ నడుస్తుంది. ఓకే 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 ఓకే. నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు మీటింగ్ ఎండ్ చేస్తున్నాను నేను, టైం అయింది కనుక పర్సనల్ గా మీకు లైన్ వస్తాను. ఒక 2 నిమిషాలు రాగలుగుతారా? ఇలా టెలిగ్రామ్ లో సార్ నేను. ఓకే సార్, అందరికి నమస్తే. 8:45 టైం కూడా. వాట్సాప్ ఉంది కదా మీకు, మాట్లాడండి సార్. ఇప్పుడు మాట్లాడదు సార్, టైం అయిపోయింది మాట్లాడదు. నా ప్రాసెస్ చెప్పండి సార్. ఒక నెంబర్ తీసుకున్నాను సార్, నెంబర్ తీసుకున్నాను సార్. ఇక్కడ అలా చెప్పి ఇవ్వరు, ఎందుకంటే మెసేజ్ చేయమని చెప్పండి చెప్తారు, అట్లా నెంబర్ ఇవ్వరు సార్. అదే నెంబర్ లేదు సార్, మెసేజ్ చేయమని చెప్పండి సార్ మీరే.
ఓకే సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9 గంటల మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీయూష్ మిట, పీయూష్ వినయవరండి. మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. users.